అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే రామకృష్ణాయ. పూర్వం తుంగభద్రా తీరంలో ఒక గురుకులం ఉండేది. గురువు సత్యానందుడు. ఆయన ఎందరో బాలులను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పి తిరిగి నగరానికి పంపుతూ ఉండేవాడు. ఒకనాడు సత్యానందుడు శిష్యులతో కలిసి కందమూలాలకే అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక బోయబాలుడు మామిడి చెట్టు నుండి పండ్లను కోసి ముక్కల్ని కాకులకు వేస్తున్నాడు. సత్యానందుడు అది చూసి, బాబు నీవెవరు, ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు. నా పేరు ఇరావంతుడు, నాకు తల్లిదండ్రులు లేరు. ఒక కాకి ఇక్కడ పడేసిన మామిడి టెంక నుండి ఈ చెట్టు పెరిగిందని మా నాన్న చెబుతూ ఉండేవాడు. కాబట్టి ఈ చెట్టు పళ్ళు తినే అర్హత కాకులకే ఉందని పళ్లను ముక్కలుగా కోసి ఆ కాకులకే పెడుతున్నాను అన్నాడు ఇరావంతుడు. సత్యానందుడు తనకొక మంచి శిష్యుడు దొరికాడని ఆనందించి అతడిని తన వెంట ఆశ్రమానికి తీసుకెళ్లాడు. అయితే ఇరావంతుడి రాక తక్కిన శిష్యులకు నచ్చలేదు. వారంతా అతన్ని హేళన చేసేవారు. ఇరావంతుడి గొప్పతనం ఏమిటో వారికి తెలియజేయాలని గురువు నిర్ణయించుకున్నాడు. మర్నాడు శిష్యులందరినీ పిలిచి, నాయనలారా, నేటితో మీ విద్యాభ్యాసం ముగిసింది. మీరిక మీ ఇళ్లకు వెళ్ళండి. పై చదువులకు వేరే గురువును చూసుకోవచ్చు అన్నాడు. మీరే అందరికన్నా గొప్ప మహర్షులు, ఇంతకన్నా గొప్ప విద్య మాకు ఎక్కడ దొరుకుతుంది అన్నారు శిష్యులు. ఇరావంత, ఇక నీ నిర్ణయం ఏమిటి అని అడిగాడు గురువు. నాకు గురువులు దొరికారు స్వామి, ఇక నేను వెళ్తాను అన్నాడు ఇరావంతుడు. ఆ మాట వినేసరికి శిష్యులందరూ గురువుగారిని అవమానిస్తున్నాడు అనుకున్నారు. అప్పుడు గురువు, ఇరావంత, మీ గురువు ఏ ఆశ్రమంలో ఉన్నాడు, ఆయన పేరేమిటి అని అడిగాడు. ఒక్కరు కాదు స్వామి, చాలామంది గురువులు ఉన్నారు. కాకి, కుక్క, ఈగ, చీమ, చెట్టు, నీళ్లు, పుట్ట, గుట్ట అన్నీ నాకు గురువులే. అవన్నీ రా, పాఠాలు నిరుపుతాం అని నన్ను పిలుస్తున్నాయి అన్నాడు ఇరావంతుడు. ఈ మాటలు విని శిష్యులంతా గొల్లుని నవ్వారు. ఇరావంత, నీవు చెప్పేదేమిటో అందరికీ అర్థమయ్యేలా చెప్పు నాయనా అన్నాడు గురువు. స్వామి, ఈ సృష్టిలో ప్రతి జీవి, ప్రతి జడ పదార్థము నాకు ఏదో సందేశం ఇస్తూనే ఉంది. కాకి మామిడి ముక్కల దగ్గరికి తన జాతినంతటిని ఆహ్వానించి సంఘీభావం అంటే ఏమిటో నన్ను చూసి నేర్చుకో అంటున్నది. కుక్క విశ్వాసం అంటే ఏమిటో చెబుతాను రా అని, ఈగ ఎంత ఎత్తున ఎగురుతున్న నీచమైన శ్లేష్మం మీద దృష్టి ఉంచడంలో ఎలా చిక్కుబడిపోయానో చూడు అని చెబుతున్నాయి. చీమ విశ్రాంతి లేని నా జీవితాన్ని ఆదర్శంగా తీసుకో అంటున్నది. చెట్టు, నేను ఎండలో నిలబడి మీ అందరికీ నీడ ఇస్తున్నాను. మానవ జీవితం కూడా ఇలాగే అందరికీ ఉపయోగపడాలి అంటున్నది. నీళ్లు, జీవితాన్ని నాలాగే స్వచ్ఛంగా ప్రవహింపజేయి. ఎక్కడైనా ఆగావో మురికి గుంటలో నిలిచిన నీటి బతుకవుతుంది అని చెబుతోంది. పుట్ట, నన్ను పెట్టింది చెదలు, కానీ ఉంటున్నది పాములు. ఈ రీతిలో సంపదలు కూడా ఒకరు కూడబెడితే మరొకరు అనుభవిస్తారు అని చెబుతోంది. గుట్ట, నేను ఎత్తుగా ఉండబట్టే పరిసరాలను చూడగలుగుతున్నాను. నీవు నాలాగే ఉన్నత స్థితికి చేరాలి, అప్పుడే అన్నిటిని సమానంగా చూడగలవు అని చెబుతోంది. అడవిలో ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక్కొక్క గురువు కనపడుతూనే ఉన్నారు. ఎవరిని చూసినా సందేశం ఇస్తూనే ఉన్నారు అని ముగించాడు ఇరావంతుడు. ఇరావంతుని మాటలు విని శిష్యులంతా సిగ్గుతో తల్ల వంచుకున్నారు. మనం సరిగ్గా పరిశీలిస్తే ఈ ప్రకృతి నుండి, సకల చరాచర జీవరాశుల నుండి ఎన్నో జీవన పాఠాలు నేర్చుకోవచ్చు. అందుకు ఇరావంతుడి జీవితం మనందరికీ ఆదర్శం కావాలి. ఓం నమో భగవతే రామకృష్ణాయ.